దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలు నిండారుగా దీవించును గాక. మీ నోట ఒకసారి వందనాలు చెప్పచ్చు కదా, పక్కన వాళ్ళకి ఏంటి బిల్లు అనే ఎట్లా చెప్పండి, వందనాలు అక్క అని వందనాలు అయ్యా అని చెప్పలేరా? ఓ చెప్పండి, సేకండి కదా వందనాలు చెప్పండి రా. నోరేది నేను చెప్పమంటావా? చెప్పరా? కొందరు వందనాలు చెప్పినా చెప్పుకోరు మందిరంలో, ఈడ కూడా పగే. వీళ్ళకి ఎప్పుడు మారు మనసు వస్తుందా మరి? హల్లెలూయా. ప్రేమ నేర్పుతున్నాము, సమాధానం నేర్పుతున్నాము, ఉపదేశంలో ఎదగమని చెప్తుంది. ఇక్కడ కూడా వాళ్ళు వందనాలు చెప్పుకోలేదు, ఇక్కడ సమాధాన పడుతుంది. ఇంక దేవుని రాజ్యం ఎలాగ వస్తుంది, దేవుని దీవెనలు ఎలా పొందుకుంటారు? వీళ్ళు ఏమి విశ్వాసులు? వీళ్ళు విశ్వాసులా పిశాచులా? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆలయంలో దేవుని మనసుతో మనం ఉండాలి కదయ్యా. దేవుని పెట్టవు కదా, ఆయన మనసు అది. దేవుడు ఆయన మనసు మన దగ్గర దయచేయను గాక. వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలయును. దేవుడి మాట దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, నీకు వందనాలు. ఈ చదవబడిన లేఖనం నుండి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. వినే చెవు గ్రహించే హృదయాలు మాకు దయచేయండి. వినిన వాక్యము సాతాను చేతుకొని పోకుండా మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం చేసి దీవించమని, పొంచి ఉన్న అల్లరి ఆత్మలను, దుష్ట క్రియలను, దురాత్మ క్రియలను యేసు నామములో వెలుపమని ఆజ్ఞాపిస్తూ సంఘమంతా ఆసక్తిగా వినే భాగ్యం దయచేయండి. లైవ్ ద్వారా ఇంట్లో బిడ్డలను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ మైక్ ద్వారా మా గ్రామ ప్రజల మీద కూడా మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి వాడుకోనమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకా గంభీరంగా హల్లెలూయా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని చదువుకుందాం ఇందాక వాక్యం. ఎవరండి? ఎవరు ధన్యులు? ఏం కలిగి ఉంటే? ఆయన దేవుడిగా ఉండడమే మనకు ధన్యత. హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమందు మీతో ఉండడానికి నాకు భాగ్యం ఇచ్చాడు. కన్నులు, ఎన్ని కన్నులు ఉంటాయి మనకి? 2 ఉన్నాయి కదా. హల్లెలూయా. ఈ కన్నులను ఏం చేయాలంట? కన్ను గురించి చెప్తే చాలా సమయం ఉంది, చాలా తెలుసుకోవచ్చు. ఎంత ప్రాముఖ్యమైనది కన్ను అంటే నయనం ప్రధానం అన్నారు. దేహానికి ప్రభు చెప్పాడు, దేహమునకు దీపమే కన్ను అంట. ఆ కన్నే బాగా లేకపోతే హల్లెలూయా, ఏం బాగుండాలి మనిషికి? మరి కళ్ళు బాగలేవరా చూపిస్తామంటే రారు చూపించుకోవడానికి. అదొక ఛాన్స్, వాళ్ళకి అవకాశం. ఇటన్నా ఉంటే 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇలా గుడ్డోనిగా ఉంటే పని పోకుండా ఉండొచ్చు. ఏమా ఏదో రకంగా కరుణించే వాళ్ళు ఉంటారని చెప్పి జీవించే జనం లేకపోలే. ఇక్కడ చదవబడినటువంటి మాటలు నీ కన్నులు అని ఆరంభించాడు. ఈరోజు నీ కన్నులతో మనం ఏం చేస్తున్నాము? ప్రభు చెప్పిన మాట ఏమిటి? నీ దేహానికి ఏం చెప్పాడు? దీపం ఏమిటంట? కన్ను అని తెలుసు మనకి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేహానికి దీపము కన్ను. ఆ కన్నే బాగలేకపోతే శరీరం అంతా గుడిదైపోతుందంట, అంధత్వం అయిపోతుందంట. కాబట్టి ఇప్పుడు మన కన్నులు ఏం చేయాలి అంటే, మన కన్నులు ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం. హలో, తలపైకెత్తని చదువుకునే వాళ్ళు మన చదువురు. కన్ను ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రయాణంలో ఉన్నాం అంటే, ప్రయాణంలో కూడా నడుస్తున్నాం అనుకోండి. నడక, బస్సులో, ట్రైన్లో, విమానంలో, ప్లేట్లో లేం, భూమి మీద నడుస్తున్నాము. ఇప్పుడు మనం ఎట్లా చేయాలి? ఇప్పుడు నడక ఇటు అటు పోతా ఉంటారా? ఏం కందరా ఈయనకి అంటారు. ఇటు అటు చూస్తే ఏం కళ్ళు పుట్టినారా ఈయనకి అని ఎగతాలు చేస్తాం.
మా బిడ్డ ఒకడు ఉన్నాడు, వాడు యారు చూసినా అర్థం కాదు నాకు. వాడు ఎంబీబీఎస్ చేయబోతున్నాడు, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడు ఎటు చూస్తాడు, డాడీ అని చూస్తాడు, అర్థం కాదు. వాడు ఎంబీబీఎస్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు డాక్టర్ కోర్స్ చేస్తున్నాడు. ఆ కన్నుల గురించి నేను చెప్పటంలే. హల్లెలూయా. నీ కన్నులు ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇటు అటు చూడక సరిగాను అన్నాడు. ఈ చెప్పిన సామాన్యుడు కాదు. హల్లెలూయా. ఈ మాట చెప్పిన ఆయన అంత ఆషామాషిగా చెప్పలే. కొన్ని కన్నులు చూచిన వాటిని మనం కంట్రోల్ చేయాలి. ఈ కన్నులను కంట్రోల్ చేసుకునే శక్తి నీకుంటే ఎంత గొప్పోడివో నీకు వివరించలేను. హల్లెలూయా. ఇతను ఏమంటాడంటే, నా కన్నులను నేను అభ్యంతరం చేయలేదు, అవి ఏమి కోరుకుంటే వాటిని నేను కానిచ్చానని చెప్పాడు. ప్రసంగి గ్రంథంలోకి రండి, ఒక్క నిమిషం త్వరగా వద్దాము. ప్రసంగి గ్రంథములో ఈ జ్ఞాని అయిన సొలొమోను చెప్పినటువంటి మాటలు ఇవి. 2వ అధ్యాయం 10వ వచనములో, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. హల్లెలూయా. నా కన్ను కోరుకునింది, నా కన్ను ఆశించింది కాబట్టి నేనేం చేశాను, అభ్యంతరమే చేయలేదంట. ఆయన అంత స్వాతంత్రం కలిగి కన్నులు ఏం కోరుకున్నాయి చేసేసాడు ఆయన. కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మళ్ళీ ఇప్పుడు అక్కడేమన్నాడు, పిల్లరా ఎక్కడ ఏం విషయాల్లో కూడా గమనిస్తే నేను కన్ను గురించి చెప్తున్నాను, అక్కడే ఆగిపోదాంలే. నా కన్నులు ఆశించిన వాటిలో అవి దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు అన్నాడు. ఆయన చూసి నల్ల చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానివల్ల ఏమైందంటే ఏ లాభము లేకుండా పోయింది ఆయనకి. హల్లెలూయా. అందుకు ఈ మాట అంటున్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడకుండా సరిగా చూడు, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా ఉండాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సూటుగా లేకపోతే మనం ఏది సాధించలేం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు కొన్ని జాబ్స్ ముఖ్యమైనది కన్ను. కొన్ని జాబ్ చేసే వాళ్ళు ముందు టెస్ట్ చేసేది కన్ను చెక్ చేస్తారు. కంటికి పవర్ ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా అని. వీరి కన్నులు దూరదృష్టి చాలా ఉండాలి వీళ్ళకి. ఆ దూరదృష్టి లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఈ నేవీలో పనిచేసే వాళ్ళు, అంటే స్టీమర్లలో పనిచేసేవాళ్ళు, నావిక దళం వాళ్ళు కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి 3. ఈ 3 డిపార్ట్మెంట్స్ వాళ్ళ కన్ను ఇంపార్టెంట్. వాళ్ళకి ముందు ఐ టెస్ట్ చేసేది, కన్ను టెస్ట్ చేస్తారు వాళ్ళకి. కన్ను ఎంత ప్రధానమైనదంటే పిల్లరా, చాలా దేహానికి దీపము కన్నే అని ప్రభువే చెప్పాడు. కనుక నీ కన్నులు ఇప్పుడు ఏం చేయాలి అంటే, కన్నుకు చాలా ఆశలు ఎక్కువ. దేవుని స్తోత్రంగాను గాక. ఏముంటాయి? ఆశ ఎక్కువ. ఎంత పినినా దాని పులుపు పోదు, చింతపండులు అన్నట్టుగా ఉంటుంది మనిషి జీవితం. ఇది క్రైస్తవ విశ్వాస జీవితంలో తగనది. ఆశించిన దానిని చేయకుండా, అభ్యంతరం చేయకుండా అనుభవించాడు సొలొమోను జ్ఞాని. ఈయన అంటాడు, ఇప్పుడు మాత్రం నీ కన్నులు అటు ఇటు చూడనీయకుండా నీ కన్నులప్పుడు నీ ముందరగా సూటిగా చూడాలి అన్నాడు. కన్నులు ఎంత ప్రమాదమో ఒకసారి ఈరోజు ప్రపంచమంతా ఈరోజు ఒక తెలియని అంధకారములో ఉంది అని దానికి గుర్తు ఏమిటి అంటే, ఏదోను తోటలో దేవుడు హవ్వను ఆదామును పెట్టాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు చెప్పినది ఏమిటి? తినకూడదు అని ఒక ఫలం పెట్టాడు అక్కడ. కానీ ఏం జరిగింది? తినడం అనేది కాదు, ఈజీ కాదు.
తినాలి అంటే ముందు చూపు కావాలి కదా. అమ్మగారు చూస్తానే కంటికి రమ్యంగా కనబడిందంట. మనం వెళ్తుంటే ఆ ఫ్రూట్స్ కనపడతాయి, అక్కడక్కడ పళ్ళు కనపడుతుంటే దమదమం చేసే బుద్ధి వస్తుంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొదవ దానిమ్మకాయ, ఆ మామిడికాయ చెట్టుకుంటే చూస్తే మనకు అమ్మగా ఉండం. పాపం దానికి రాళ్ళదెబ్బలు పడాల్సిందే. దానికి బుద్ధి అప్పుడే పుడుతుంది మనకి, ఒకటి కోసుకుని దాన్ని పెట్టుకుంటే బాగుంటుందని. ఏమో లేలా మీకు చేయలే పనులు ఎప్పుడు? నేనేది చేయలేదమ్మా, నాకు ఇష్టం లే. హల్లెలూయా. మా పాస్టర్ వాళ్ళ దొంగ. కన్ను అట్లాంటిది, కన్నులు కోరుకుంటాయి. ఆమె చూసింది పన్నును. ఆమె కంటికి 2వ అధ్యాయంలో ఆదికాండంలో ఒక రాయబడిన మాట ఎంత చక్కగా చెప్పిందో చూడండి. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదైన యున్నట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకుని తనతో పాటు తిని ఆ భర్తకు కూడా, ఓ రాయా ఆయన తెస్తానే, ఐ లవ్ యూ, నా మీద ప్రేమ ఎక్కువ కదా నీకు అనుకున్నాడు ఈయన. హల్లెలూయా. ఏం నేను తెస్తే తినవా ఏమనరా? దేవుని స్తోత్రం కదా. నువ్వు కాక తెస్తే ఎంత ప్రేమ, వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో చూడండి. చాలామంది దాచిపెట్టుకొని తినేసే వాళ్ళు గుంపు కూడా ఉంది. దేవుని స్తోత్రం కదా. నువ్వు కాక కానీ అవ్వ ఎంత మంచిదో చూడండి. మీ వాళ్ళు మీరేమో దాచిపెడుతున్నారో దాచిపెట్టి కాకనమ్మా, దాచిపెట్టి కూడా యజమానులకు పంచండి, ఏకమే కలిసిపోతారు. దేవుడికి స్తోత్రం కలను కాక. ఇక్కడ వాక్యం చెబుతుంది, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారముకు మంచిదని కనులకు అందమైనది వివేకము విచ్చు రమ్యంగా కంటికి కనబడింది. ఆమె కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి అందులో కళ్ళు లేవా? వీళ్ళకి అంతకుముందున్న కళ్ళు దేవుని చూసే కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా వీళ్ళ కళ్ళు ఏమైనాయంట? తెరవబడ్డాయని రాయబడింది. దేవుని స్తోత్రం కదను గాక. అప్పుడు అడ్డుకు తెరవబడతాని ఏం తెలిసింది వాళ్ళకి? అంతకుముందేమో చెప్పింది మోసగాడు, అపవాది, సాతానుడు, మీరు దేవతలు అవుతారు, మీరు దేవతలు అవుతారు అంటే మనకి ఇష్టం కదా. దేవుని స్తోత్రం కదను గాక. అందులో భారతదేశంలో దేవతారాధన చాలా గొప్పది. హల్లెలూయా. ప్రతి దాన్ని నమ్ముతాం మనం. దేవుని స్తోత్రం కదను గాక. సృష్టికర్తకు విరోధంగా అనేకం చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా నీచ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. చేదగినవి చేసి దేవునికి కోపం తెప్పించి ఆయన కోపానికి గురైపోయే దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఇది మనుషుడు గమనించలేకపోతున్నాడు. ఇక్కడ ఏమైంది? సాతాను వచ్చి మోసం చేసింది, అబద్ధం చెబుతుంది. అబద్ధాన్ని నమ్ముతారు కానీ నిజాన్ని నమ్మరు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజమేమవుతుంది? నిజాన్ని మూసిపెట్టి దాచిపెట్టి సత్యాన్ని రాలేకపోతూ జీవిస్తున్నాడు మనుష్యుడు. వాళ్ళు చెప్పారు, ఇదిగో మీరు ఈ పండ్లు తింటే మీరు దేవతలైపోతారంటానే. ఇంకా ఏమైందంటే ఈమెకు ఎక్కలేని ఉబలాటం వచ్చింది ఆ ఒంట్లో. అబ్బా నాకు అందరు సాగిల పడతారు, ఇంక దేవతనంటే ఎట్టో చెప్పాలి కదా, అన్ని రకాలుగా ఉంటాయి, నాకు అందరు నాకు ముఖ్య వాళ్ళుగా ఉంటారు, నేను గొప్పదాన్ని అవుతా అని చెప్పి ఆమె చేసింది. కానీ ఆ కంటికి రమ్యంగా ఆహారముకు మంచిదిగా చూసినటువంటి ఆ పండు ఎప్పుడు తినిందో ఆమె అసలు కళ్ళు తెరవబడ్డాయి. హల్లెలూయా. తెరవబడి చూసుకుంటే ఏమి లేవంట అమ్మ. ఏం రాబడింది అక్కడ? దిగంబరులు కానీ తెలిసిపోయింది. అయ్యో, అంతకుముందు ఏమున్నాయి? అంతకుముందున్న కన్నులు దేవుని చూసే కన్నులు, దేవునితో మాట్లాడి దేవుని స్వరం వినే మనుషులుగా ఉన్నారు. దేవునితో ఎల్లప్పుడూ మంచి సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. ఎప్పుడు ఈ యొక్క చెట్ల ఫలం తిన్నారు, ఏం కలిగింది అంటే కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఏమని కన్నులు తెరవబడ్డాయి? మోయమ్మ మాకు బట్టలు లేవే, ఏమి లేవంట. బట్టలు లేకపోతే కూడా దేవుడు చెప్పు మనకి. హల్లెలూయా. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే కూడా ఘనతే, మొగలు పెళ్లి చేసుకొని కావాలా. సృష్టికి వ్యతిరేకంగా అనేక కార్యాలు జరుగుతున్నాయి. కారణము కన్ను. కన్ను ఆశిస్తుంది. ఆ ఆశ నువ్వు ఏం చేస్తున్నావు? కంట్రోల్లోకి రావాలా. దేవుని స్తోత్రం కలుగును గాక.
కన్నును కంట్రోల్ చేసుకోవడం లేదు మనుష్యుడు. చూపు పడిందంటే అది నాకు దక్కాల. ఈరోజు అనేక మంది కన్నులు బాగలేకనే కదా అనేక మంది చంపబడుతున్నారు, అనేక మంది గాయపరచబడుతున్నారు. వారి మీద వ్యామోహాలు, వారి మీద కామకత్వము, అది దోచుకోవాలని యొక్క కంటికి ఇంపైందిగా ఉండడాన్ని బట్టి అది సొంతం చేసుకోవాలని దొంగతనాలు చేస్తున్నారు, దోచుకుంటూ ఉన్నారు. కన్ను, నీ కన్ను ఏం చూస్తుంది? నీ కన్ను ఏం కోరుకుంటుంది? హవ్వ కన్నులు ఏమైపోయినాయంటే కన్ను పన్ను తింటానే బట్టలు దేవు దిగంబరులమని వాళ్ళకు తెలిసిపోయింది. అంజురుపు ఆకులు కట్టుకొని దాచుకుంటున్నారు. బట్టలు లేని వాళ్ళు ఉంటారు, బయట ఉండలేరు కదా. పిల్లరా, ఈరోజు నీ కన్ను నేనేం కోరుకుంటుంది? శాపమైన దాన్ని కోరుకుంటుందా? ఐగుప్తు దేశములో 420 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. నిద్రపోయారు సోదరం చెప్పండి. ఇది మా సంఘం పరిస్థితి. హల్లెలూయా. లైవ్ ద్వారా వింటున్నా మీకు కూడా మేల్కోండి, మీరు నిద్రపోకండి మాలాగా. దేవునికి భయం కలుగునుగాక. 420 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఇజ్రాయెల్ ప్రయాణమై వస్తున్నారు పాలు తెనలు ప్రవహించే దేశానికి. దేవుడు వాళ్ళకు పగులు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ముందుగా నడిపిస్తున్నాడు, ముందు నడుస్తున్నాడు. ఆయన మెట్టగా సరళం చేస్తున్నాడు. చెప్పులు అరిగిపోలే, వాళ్ళకి బట్టలు మాయిసిపోలే. ఎంత క్షేమంగా, పగులు ఎండదెబ్బలేదు, రాత్రి ఎండదెబ్బలేదు, చల్లగా ప్రయాణం సాగిపోతూ ఉంది. ఆకాశం నుంచి మన్నాను తింటున్నారు, సాగిపోతూనే ఉన్నారు. వాళ్ళ ప్రయాణంలో ఎరుకో అడ్డం వచ్చింది. ఎరుకో ప్రజలు అడ్డుకున్నారు ఇజ్రాయెల్ జనం ముందు రానీకున్నప్పుడు. యెహోషువ నాయకత్వంలో ఏగులు వారిని పంపించి ఎరుకో యొక్క పరిస్థితులు తెలుసుకోమన్నారు. ఎరుకోను దేవుడు ఈజీగా అప్పచెప్పేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి యెహోషువ నాయకత్వంలో. కానీ ఒక షరతు, ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. అది శపితమైనది, మీరు ఏది ముట్టుకోకూడదు, మీరు ఏది ఆశించకూడదు అని చెప్పడం జరిగింది. మనం గమ్ముకుంటామా బంగారు కనబడితే? హలో, ఏమా బంగారు కనబడితే గమ్ముకుంటామా? వెండి కనపడితే చెప్పండి, ఇంకేం వదిలిపెట్టట్లే మనమా? ఏది పడినా దాచుకోవడమే మన పని. దేవునికి భయం కలుగునుగా. ఎరుకోలో వచ్చారు, ఎరుకోని జయించారు. ఎరుకో విషయంలో మనం గమనిస్తే అక్కడ ఒక తల్లి ఉంది. ఆమె వేగులు వారిని దాచిపెట్టి ఆమె రక్షణ కావాలని ఆమె అంటది, మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయని చెప్పింది. చప్పట్లు కొట్టని యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, మీ దేవుని గురించి వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడు ఆకాశం ముందుండే దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు. అమ్మో, ఎన్ని కార్యాలు చేశాడయ్యా మీ దేవుడు. ఈమె వ్యభిచారం చేశామనింది. మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. సముద్రాలను పాయలుగా చేశాడే, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడే, బండ నుంచి నీళ్లు రప్పించాడే. అమ్మమ్మమ్మ, ఇంత గొప్ప దేవుడు మీ దేవుడు నాయన, మీ ఎదుట ఎవడు నిలవలేడు అనే సాక్ష్యం ఇచ్చింది వేశ్యగా ఉన్న రాగంపు. బయలుదేరుతున్నారు ఎరుకోను దాటుకొని. దేవుడు చెప్పాడు అక్కడ ఏది ముట్టుకోకూడదు మీరని. నేను తిననులే, పట్టుకున్నా, నో పట్టుకోకూడదు అంతే యేసు నామములో. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ గొప్పదే, మన మాట గొప్పదే. నువ్వు సంజయ్ చెప్పి ముట్టకూడదంటే ముట్టుకుంటే ఎందుకు ముడతావు? వాసన చూడకూడదంటే వాసన చూస్తావు ఎందుకు? వాసన చూడకూడదని ఉంది, ముట్టుకోకూడదని ఉంది. నిన్ను పవిత్రంగా ఉండమని చెప్తుంది వాక్యం. నువ్వు ఎందుకు అపితమైందని చేసి ఎందుకు నీ జీవితాలు పాడు చేసుకుంటావు? దేవుడు నిన్ను కడిగా, నిన్ను పరిశుద్ధపరచుకున్నాడు, నిన్ను పవిత్రపరచుకున్నాడు దేవుడు. ఆ ఎరుకోలో శపితమైంది కావాల్సిన ఎంత వెండో ఎంత బంగారో మొత్తం ఎరుకోలో ప్రజలందరూ మొత్తం నాశనం అయిపోయారు. ఒక్కరు లేరు అక్కడ. కోటగొళ్ళని కూలిపోయాయి. కానీ ఒకే ఒక కుటుంబము, వేశ్యగా ఉన్న రహబు కుటుంబము, ఆమె తల్లిదండ్రులు, ఆమె అన్నదమ్ములు, ఆమె అప్పచెప్పదలు, ఆమె బంధువులు మాత్రమే ఆమంటుంది, అయ్యా మీరు మా దేశానికి వచ్చినప్పుడు అయ్యా ఎవరు నిలవలేరు నాయనా, ఒక్కసారి నా ఇంటికి మాత్రము జ్ఞాపకం చేసుకుని నా కుటుంబానికి మాత్రము రక్షణ ఇవ్వండి అని ఏగులు వారిని అడిగి ప్రమాణం చేసుకుంది. ఏమిటంటే ఆ ఏగులు వారిని దాచిపెట్టింది, భద్రంగా కాపాడింది. కాబట్టి ఆమె ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేయండి, నాతో మీరు వస్తారు, ఈ పట్టణాన్ని గెలుస్తారు మీరు, కానీ నా కుటుంబం నశించిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అంత దిగజారి తప్పు చేసిన స్త్రీ కూడా కోరుకుంటుంది నాకు రక్షణ కావాలని. ఆ కన్నులు దేవుని కార్యాలు చూశాయి.
ఆమె అనుకుంది ముందు, ఆమె కన్నులు వేషకన్నులు ఎలాగుంటాయి చెప్పండి? వేసుకుని ఎలాగుంటాయి? ఎవడు వస్తాడా, ఎవడు డబ్బు ఉంటుందా, అది దోచుకొని ప్రయత్నం చేస్తుంటుంది. ఈ ఏగుల వారు పోయినప్పుడు ఆమె ఎంతో కోట గోడ మీద ఉండి ఎంత సంతోషపడిందో. వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారంటే వీళ్ళ దగ్గర నేను నా భంగిమలు చూపించి ఏదో రకంగా వాళ్ళ దగ్గర ఆస్తి దోచుకోవాలని ప్లాన్ చేసినది. కానీ వాళ్ళు చెప్పారు, మేము అటువంటి వాళ్ళం కాదు, కానీ మేము వచ్చింది ఈ పట్టణానికి ముట్టడి వేయడానికి వచ్చాం. హల్లెలూయా. మేము ఈ పట్టణాన్ని మేము వేగుల వారుగా వచ్చాం, ఈ పట్టణం మేము కనబడడానికి వచ్చామని చెప్పినప్పుడు వీళ్ళని చూశారు ఆ పట్టణస్తులు. ఈమె మిద్దె మీదకి తీసుకెళ్ళి జనపనారుల కింద కప్పిపెట్టి వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా ఏదో వేషగా వచ్చి అడిగారు, మీ దగ్గరికి ఎవరో వచ్చారు కదమ్మా అంటే, నా దగ్గరికి ఎవరు రాలే, ఇదో ఇప్పుడే వెళ్ళిపోయారు ఇట్లా చెప్పి వాళ్ళని పంపించి వీళ్ళని దాచిపెట్టింది. కాబట్టి వాళ్ళు ప్రతీకారం చేశారు. ఇదిగో నేను ఉపకారం చేశాను మీకు, నాకు ఉపకారం చేయండి నాకు కూడా అడిగింది ఆమె. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మేలు చేసినకే కీడు చేస్తాం మనం. హల్లెలూయా. నిబ్బరంగా ఉన్న వాళ్ళనే మనం మోసం చేస్తాం మన దగ్గరికి వచ్చినప్పుడు. ఆ యోషువ గ్రంథంలో ఆమె ప్రమాణం చేయించుకొని ఆ కన్నులు ఆశించినాయి వాళ్ళ మీద, కానీ అంతకంటే గొప్పది దేవుని రాజ్యం దేవుడు ప్రకటించినప్పుడు ఆమె రాజ్యం కావాలని కోరుకుంటూ అడుగుతుంది యోషువ గ్రంథంలో. దేవుని బిడ్డారా, అయిన ప్రకారం మాట ఇచ్చారు, ఇదిగో మేము వస్తున్నాం ఈ దేశం మీదకి, ఈ పట్టణానికి మేము ఏం చేయాలి? పట్టణపు గోడలు చాలా గొప్పవి. అక్కడ మనం పాడుకుంటాం, పాటలు పాడుతుంటాం కదా, ఎరుకో గోడలు ఎర్ర సముద్రము ఎదురైన, హల్లెలూయా, ఎరుకో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా. గ్లోరీ అద్భుత కపట కొట్టి పాడండి. మనకుండా భయమేలా, మనకింకా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం చేసేవాడు నీ దేవుడు నీతో. ఇందాక చదువుకున్నామే 145 అధ్యాయంలోనా, నా వేర్లకు యుద్ధము నేర్పువాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నా కోట, నా దాగుచోటు, నా ఆశ్రయం. ఎంత మంచి దేవుడయ్యా ఆయన. ఎరుకో గోడలు ఎదురుకొచ్చాయి. గోడలు ఎదుర్కొంటే ఎట్ట దాటిపోతావు? వాడు పడదోయబడలే, ఎట్ట పడదోయబడాలి? ఏ బాంబులు వేయాలి? ఏ బుల్డోజర్లు వాడాలి? దానికి ద్వారాలు మూయబడ్డాయి. దేవుడు చెబుతున్నాడు, చూశారు నాయకులు వైపు చూశారు, అమ్మో ఎంత పెద్ద కోటలు ఇవి, అవి ఎలా పడదోయబడాలి? దేవుడు చెప్పాడు, ఏం చేయబడలే, మీరు మౌనంగా ఉండండి, అందరు గోడ ఎక్కండి. హల్లెలూయా. అందరు గోడ ఎక్కాలి. గోడ ఎక్కుతూ కళ్ళున్ని గోడను చూస్తున్న పోయమ్మ, ఇంత పెద్ద కోట గోడ. మౌనంగా తిరగండి, రౌండ్లు వేయండి. ఎన్ని రౌండ్లు వేయాలి? 7 రౌండ్లు వేయండి అన్నాడు. 7 సార్లు చుట్టూ తిరగండి అన్నాడు. అందరు ఎక్కారు, తిరుగుతున్నారు 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 తిరుగుతున్నారు. ఒక రౌండ్ అయిపోయింది, ఏం కొంచెం కూడా షేక్ లేదే, చెల్లేదని చూసుకుంటున్నారు. 2 రౌండ్ అయిపోయింది, కిటికీ కూడా లూజ్ కాలేదు. ఇదే తిరుగుతున్నారు. మనసులో ఏముంది? దేవుడు చెప్పిన మాట, మీరు అడుగు పెట్టాలి, మీరు ప్రదక్షిణ చేయాలి దాని చుట్టూ. హల్లెలూయా. మీరు ప్రదక్షిణ చేయాలి, మీరు తిరుగుతూ నడవాలి, మీరు నడవాలి నడవాలి నడవాలని తిరుగుతున్నారు వాళ్ళు. ఎరుకో గోడ మీద తిరుగుతున్నప్పుడు ఏం జరిగింది వాళ్ళలో? ఒక్కసారి చెప్పాడు, అందరూ ఒకసారి కేకలు వేయండి అన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి బుర్రలు తీసుకుని కేకలు వేస్తే కోట గోడలన్నీ కూలిపోయాయి. కేవలము స్తుతిలో శక్తి ఉంది. హల్లెలూయా. నువ్వు స్తోత్రము అంటే చాలు, నువ్వు ఏ రకంగా నువ్వు స్తోత్రం చెబితే సైతాను వణుకుపుడుతుంది, అంతే. శత్రు బలమంతా తగ్గిపోతుంది. హల్లెలూయా. మనవాడు స్తోత్రం చెప్పం, కానీ ఏం చెప్తాం? ఈ అరుస్తే ఆడికైనా పడతాయి, కానీ స్తోత్రం చెప్పమంటే మాటలు రావు వీళ్ళకి. మూగోలేకపోతారు, అప్పుడప్పటికే మూగోలేకపోతారు. అప్పుడప్పటికే మూగి మనసు వచ్చేస్తుంది వీళ్ళకి. అప్పుడప్పుడు ఏమి నిద్రపోతే వస్తుంది వీళ్ళకి. స్తోత్రం చెప్పరు. అప్పుడు ఇంకా ఏదైనా చెప్పమంటే మన సౌండ్ సరిపోదు, ఇంకా వాళ్ళ ముందర ఈ పూజ సరిపోదు వాళ్ళకి. దేవుడు క్షమించును గాక. పిల్లారా, దేవుడు చెప్పాడు, మీరు తిరగండి, నడవండి, దాని చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పాడు. తిరుగుతూ ఉన్నారు వాళ్ళందరూ. యాజకులు బొర్రలు పట్టుకున్నారు, బొర్రలు ఊదుతూ ఉన్నారు.
ఈ అధ్యాయం ఈ భాగం అంతా మీరు చదువుకుంటే యెహోషువ గ్రంథంలో 6 అధ్యాయాలు మాట్లాడి ఉంటాయి. వాళ్ళు చక్కగా నూను కుమారుడు యెహోషువ నడిపిస్తున్నప్పుడు వాడు చెప్పాడు 6వ అధ్యాయం 10వ వచనంలో, మరియు మీ యెహోషువ మీరు కేకలు వేయుడి అని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయకూడదు. వింటారా? వినరు. ముందు మాట్లాడుతూనే ఉంటారు, మేము వినాలి. ముందు స్తోత్రం కలుగును గాక. ఏదో దైవజనుడు ఆ ప్రత్యక్షత చెప్తా, అది వినరు. నువ్వు విన్నయా ముందు మేము చెప్పేదా? దేవుడి మీకు క్షమించును గాక. నేను చెప్పేది నువ్వు విను ముందు. ఆయన మాట ఎక్కువ ఉండాలా, మన మాట తక్కువ ఉండాలి. యెహోషువ అంటున్నాడు, మీరు కేకలు ఎవరేయద్దు, మీ కంఠధ్వని వినబడనియద్దు, మీ నోటుని ఏ ధ్వని రావాలి, నేను చెప్పినప్పుడే మీరు కేకలేయాలి అని ఆజ్ఞించి. మౌనంగా ఉండమంటే ఉంటారా? మౌనంగా ఉండమంటే పక్కన కీర్తుంటారు, బాధకుంటుంటారు, చెప్పుకుంటారు, సైకిల్ చేసుకుంటుంటారు. ఆయన చక్కగా మాటలు విన్నారు. ఒకేసారి చెప్పాడు ఆయన కేకలు వేయమని. ఎప్పుడు ఆయన చెప్పాడు, ఆ చెప్పిన ప్రకారం చేసిన వెంటనే అది అలాగనే కూలిపోయింది మొత్తం. అయితే ఇంకో మాట చెప్పాడు, ఈ పట్టణంలోనిది యావత్తు యెహోవా వలన శపించబడింది. రహబోను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనక ఆమెయు ఆమె ఇంటున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపించబడిన దానిలో కొంచెమేదని మీరు తీసుకోకూడదు, తీసుకుంటే మీరు శాపగ్రస్తులు అవుతారని చెప్పాడు. వెండిది కాదు, బంగారుది కాదు, ఇత్తడిది కాదు, ఇనపది కాదు, అన్నీ యెహోవాకు ప్రతిష్టాలే. మీరేం తాగకూడదు వాటిని అంటే, ఒక ఆయన పోతా ఉంటే మనం పూర్వం మన వాళ్ళకు సీనారు వస్త్రాలు ఉండేటి, పెద్దలు తెలుసాయి. దేవునికి మహిమ కలుగును గాక. జరి అంచుదంటే వెండి ఉంటుంది దాంట్లో, దేవునికి మహిమ కలుగును గాక. ఆ బట్టలు చూస్తానే నాకు బట్టలు కావాలనిపించింది. కొంచెం ముందు పోతే బంగారు కమ్మి కనబడింది, అడిపోతే వెండి కనబడింది. నన్ను ఎవరు చూశారులే అని, నన్ను ఎవరు చూడలేదులే అని చెప్పి ఆయన కన్ను వాటి మీద పడింది. ఆయన పేరు ఆకాను. పిల్లరా, శపితమైన దాన్ని ముట్టుకున్నాడు. ఆయన వలన ఆయన కుటుంబం, ఆయన గోత్రం మొత్తం శాపంలోకి వెళ్ళిపోయింది, మరణంలోకి వెళ్ళిపోయింది. మన శాపాన్ని యేసయ్య సిలువలో మోసాడు. ఈరోజు నీ కన్నులు ఆశించిన దానిని అభ్యంతరం చేయకుండా ఉన్నావేమో. ఆకాను చూశాడు, కంటికి బలి కనబడింది ఆయనకి, దాన్ని దోచుకున్నాడు ఆకాను. 7వ అధ్యాయము 19వ వచనంలో మాట ఉంది. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాతో తెలుపమని నేను వేడుకున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడు యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. నేనా? సిగ్గులే, చేసి మళ్ళీ పెత్తనమా? చేసేది మళ్ళీ పెత్తనాలు చేసేది ఒప్పుకోకుండా. ఒప్పుకునేది మన నైజం కాదు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని కనికరం ఉంటుంది. హల్లెలూయా. ఆశించినాడు, కనులతో చూశాడు, దోచుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఏమయ్యా యెహోషువ నాయకుడు అడుగుతున్నాడు, ఏమి ఆకాను చేసిన పని ఏమిటంటే నిజము, నేను పాపం చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ డైరెలోకి పరిగెత్తుకుని పోయి అన్ని బయటికి తెచ్చేసాడు. కారణం ఏంటంటే, మనలో అపవిత్రత ఉంటే మనం జయించలేము, మనకు గెలుపు రాదు, మనకు మేలు కలగదు. ఒక మాట అన్నాడు, మేలు కలగడానికి కారణం మీ పాపం అని రాయబడింది. ఎందుకు మేలులు కుటుంబాలు జరగడం లేదు, ఎందుకు ఆగిపోతున్నాయంటే పాపాలు, ఆజ్ఞ అతిక్రమాలు, మన చూపులు, మన ఆలోచనలు సరిగా లేవు, సూటిగా చూడడం లేదు. ఇటు అటు చూస్తున్నాం, లోకం వైపు చూస్తున్నాం, దేవుని వైపు చూస్తున్నాం. యేసు వైపు చూచుచున్నాడు, నీటి మీద నడిచాడు పేతురు. హల్లెలూయా. యేసు వైపు చూడడానికి కారణం ఆయన చూపు ఏమిటి అంటే, ఆయన చూపు యేసు వైపు చూసినంతసేపు చక్కగా నీటి మీద నడిచాడు. నీటి మీద నడిచినంతసేపు బాగానే ఉంది, కానీ యేసును చూసే చూపు ఎప్పుడైంది? యేసు మీద ఉన్న చూపు పక్కకు తిరిగింది, గాలి వైపు చూశాడు. హల్లెలూయా. ఆయన వైపు చూచు రావాలి, ఆయన వైపు ఏమైనా చూపు ఉండాలి, ఆయనని మనం చూడాలి. కానీ ఏమైంది ఆయన చూపు అంటే, గాలి వైపు చూసి మునిగిపోసాగిన
మనం పరుగు పందెంలో ఉన్నాము, మనం పరిగెత్తుతున్నాము. ఇది ఆగిపోకూడదు. నీ కుటుంబంలో, నీ జీవితంలో అపవిత్రత ఉన్నంత కాలం మన బతుకులు ఇంతే. కాబట్టి అంటున్నాడు, అయ్యా నీ కన్నులు ఇటు అటు కాదు, నీకు ఎటు నీ కనురెప్పలను సూటిగా నువ్వు చూడు, అప్పుడు కనబడతాడు యేసయ్య నీకు. ఇటు అటు చూస్తూ పోతే తట్టుకొని పడిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. మేము చిన్నప్పుడు చాలామందికి అడ్డం పెట్టి పడేసి నవ్వుకున్న వాళ్ళం మేము. హల్లెలూయా. అడ్డం వేసి వాళ్ళు పడిపోతే నవ్వుకుందాం అల్లరి పిల్లలం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయలే మీరు ఎప్పుడు ఆ పనులా చేయకుండా ఉంటారా? అంత కరెక్టా మీరందరూ? దేవునికి మహిమ కలుగును గాక. వాడు పడడము మేము నవ్వుకోవడం చప్పట్లు కొట్టి ఎన్నెన్నో పిల్ల చేష్టాలు కాదు. ఈరోజు మనందరం యేసును చూడాలి, యేసు వైపు చూస్తూనే ఉండాలి, మన చూపు తప్పిపోకూడదు. అందుకే అన్నాడు, యేసు వైపు చూచుచున్నాను నేను. హల్లెలూయా. నేను ఇటు అటు చూడడం లేదు. నా గురి ఏమిటి? ఆ బహుమానం నాకు కావాలి, నేను దగ్గరికి చేరాలి. నా దృష్టి దేని మీద? పరిగెత్తే వాళ్ళు, ఆటలాడే వాళ్ళందరూ గురి ఏమిటి? ఆ బహుమానం మీద ఉంటుంది. హల్లెలూయా. ఓ పరుగు పందెం పెట్టారంటే ఏమిటి గిఫ్ట్ అంటారు. మ్యాచ్ ఆడితే ఎంత అని అంటారు. బహుమానాలు ఉంటాయి కదా, ఊరికి ఆడతారా? బెట్టింగ్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిని ఆశించే పరిగెత్తారు వీళ్ళు. పరుగు పందాలు కానీ, క్రికెట్ కానీ, ఎన్నో ఆటాడే వాళ్ళు ఆ కప్పు చూస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని చూసి మురిసిపోతుంటారు. ఆ టీవీలో చూపిస్తూ ఉంటారు, ఆ కారుతో ఈ బైక్ చూడు, ఆ కప్పు చూడండి అని. సెంచరీ చేస్తే ఇట్లా, వికెట్స్ తీస్తే ఇట్లా అని పెట్టి ఎంత కవింపులు ఉంటాయో వాటిలో చూసేటప్పుడు. దాన్ని బిడ్డలారా, వీళ్ళకి ఇంకా దాన్ని చూసి ఇంట్రెస్ట్ కలిగి ఇంకా హుషారుగా ఆడడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు నువ్వేమని చూసి, నీ కనులు ఏం చూస్తున్నాయి? లోకమున నేత్రాశన, శరీరాశన, జీవడమాలతో ఉన్నావా? నేత్రాశ, శరీరాశ, జీవడమములు దేవుని పుట్టినవి కావు. లోకముతో నడిచిన జీవితాలు దేవునికి ఇష్టమేది కావు. ఈరోజు ఆకారం ఒప్పుకున్నాడు, నిజము నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. కానీ కనికరం పండిన రోజులు కాబోయి అందరు రాళ్ళతో కూడా చంపేశారు. ఆ గోత్రంలో ఉన్న వారి పిల్లలు పెద్దలని తేడా లేకుండా సంపాదించిన పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న తప్పు, చిన్న పాపము, చిన్న అతిక్రమము, చిన్న ఆశ కథలో కోరుకుందలా చేయొద్దు. పౌలు ఏం చెప్తాడంటే, మోషే గారి గురించి పౌలు రాస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చివరిగా ముగించుకుంటున్నాము. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారి విశ్వాసుల జాబితా రాస్తూ ఈ 11వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట రాశాడు. 24-26 వచనాల్లో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాల్లో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలము కలగబోవు బహుమానమందు, అందరు చెప్పండి, ప్రతిఫలము కలగబోవు. అందరు పలకండి, ప్రతిఫలముగా కలగబోవు. ఏమొచ్చింది మీకు అందరికి? ఏం పలకరా? మాట రావా మీకు? చెప్పండి, నేను చెప్పింది పలకండి. హల్లెలూయా. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. మోషే ఎటువంటి వాడు అనుకున్నావు? ఆయన ఎంత సుందరుడు అనుకున్నావు? ఎంత అందగాడు అనుకున్నావు? ఎంత బలవంతుడు అనుకున్నావు? ఎటువంటి వాడు మోషే? దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఒకప్పుడు ఎంత కోపి తెలుసా? కోపం వస్తే మనిషిని చంపేసే పని అయినది. హల్లెలూయా. ఏమయ్యా, ఎవరైనా చంపారు? కోపం వచ్చి మనిషిని చంపారా? మేము పేపర్లు చదువుతుంటాం. క్షణికావేశములో భార్యను చంపడము, భర్తను చంపడము, పొరుగు వాళ్ళని చంపడము, ఖైదీలుగా ఉన్న వాళ్ళు చెప్తుంటారు క్షణికావేశం చంపాను నేను అని. ఆవేశం ఏం చేస్తుంది? మనిషిని హతం చేస్తా ఉంది. మోషే కూడా కోపం వచ్చింది ఒకసారి, అంతే కొట్టి చంపేసి ఇసుకలో పూసిపెట్టేశాడు. హలో, కోపం వస్తానే కొట్టేసి చచ్చిపోయాడు. చచ్చిపోతానే ఇసుకలో వేసి పాతి పెట్టేసి ఎర్రనట్టు గమ్మ కూర్చున్నాడు.
తెల్లవారిలో ఇద్దరు కొట్లాడుతున్నారు. ఒక దగ్గర పోయి నాయకుడిగా పత్రం చేయబోయాడు. ఏంద్రా మీరు చేసే పని అంటే ఒకడు చూశాడు నేను చేసిన పని. ఆహా, మేము చూసిందిలే నీ సంగతి, నేను చేసింది అది లేకున్నావా, పరుగు ఇంకా దేశంలో లేకుండా. హల్లెలూయా. ఓయమ్మ తెలిసిపోయింది సంగతి అని చెప్పి ఆ దేశాన్ని వదిలిపెట్టి 40 ఏళ్ళు పోయి గొర్రెలు మేపాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, 40 ఏళ్ళు గొర్రెలు మేపాడు, 40 ఏళ్ళ నాయకత్వం, 120 సంవత్సరాలు బతికాడు ఆయన. ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటుంటే మీకు అర్థం కాదు. దేవుని స్తోత్రం కదను గాక. అంత కోపం వాడు ఏమైపోయాడు, పై బర్రెలు సబ్జెక్ట్ మారిపోయింది. నేను కను గురించి మాడితే ఎన్ని వచ్చేస్తున్నాయి. దేవుని స్తోత్రం కదను గాక. మందని మేపుకుంటుంటే ఒక పొదలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. పొద కాలిపోలేంలే, పొద మణుతా ఉంది. మోషే అంటాడు ఆయన. మోషే అబ్బా, ఆశ్చర్యంగా ఉంది ఆయనకు. అరణ్యములో ఈ అరణ్యములో నన్ను పిలిచేది ఎవరు చూడాలని స్పీడ్గా పోయాడు. మోషే, ఎంత మధురమైంది ఆ స్వరం. మోషే చెప్పులు విడుము అన్నాడు. నువ్వు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థలం అంట? చెప్పులు విడువు. ధైర్యమైనకి మనుతుంటే మనం చూసి భయపడిపోము, ఏమో ఏందామంట అని. ఈయన ధైర్యంగా పోతున్నాడు. ఆడికి చెప్పులు విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. చెప్పులు విడుము అన్నాడు. ప్రత్యక్షమయ్యాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తుకి వెళ్ళిపో అంటే, అమ్మా నేను ఐగుప్తుకు పోతానా? ఎందుకు? నేను మర్డర్ చేసిందాన్ని నేను. హల్లెలూయా. నేను పోనయ్యా అక్కడికో, నేను పోతే నన్ను బతికినిస్తారు అక్కడ. పిల్లారా, దేవుడు దర్శించినప్పుడు మనలో కోపాలు ఉండవు, ఆత్మానుసారం జీవించేటప్పుడు ఆవేశాలు రావు, వివేకం వస్తుంది, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. ఆయన సహనంగా నా ఇండ్లంతట్లో నమ్మకమైన వాడిగా మారిపోయాడు మోషే. ఆయనకున్న ఆశ ఏమిటంటే, ఆ రోజుల్లో 2 మాటలు ముగిస్తున్నాను. ఆ దేశంలో మగపిల్ల మన స్త్రీల కొడుకులు చెప్పాను నేను, స్త్రీల కొడుకులు మా స్థానిక సంఘానికి, మగపిల్లను పుడితే చంపేయాల, ఆడపిల్ల పుడితే బ్రతకనియాలని రాజు ఆజ్ఞ. అటువంటి పరిస్థితుల్లో మోషే పుట్టాడు. కానీ ఆ దేశపు రాజులు మంత్రసాలను పిలిపించి చెప్పారు, మంత్రసానులారా, కానుపు పీట మీద నేను మగపిల్లవాడిని హతం చేయండి, ఆడపిల్లని బతకనియండి అన్నారు. హలో హలో, మీ చూపు మా స్తోత్రం కలుగును గాక. నేను ఏసేయని చూడాలంటే మీరు ఆ పక్కన ముద్ర వచ్చాయి. మీకు లైవ్ ద్వారా వింటున్న జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. వీరు చెప్పారు, ఆజ్ఞ ఇచ్చాడు మంత్రసానులకి, మగపిల్లని బతకనివ్వకండి, ఆడపిల్లని బతకనివ్వండి. ఎందుకంటే ఒక్క మగపిల్లవాడు 1000 మంది నరుముతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి? హెబ్రీయులకి అంత బలం ఉందంట. ఒక్క యూదుడు 1000 మంది నమ్ముతాడంట. యుద్ధులు వచ్చి 10,000 మంది నమ్ముతారంట. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళతో మనం గెలవలేము అని చెప్పి ఎన్నెన్నో శ్రమలు పెడతా ఉంటే, బాధలు పెడతా ఉంటే వాళ్ళందరూ నిండి ప్రబలిపోతున్నారంట. ఎట్లా కంటున్నారు పిల్లల్ని అంటే, 70 మంది ఆ దేశం పోతే 20 లక్షల మంది అయ్యారు. ఏంది ఇది ఎంత? హలో, మీకు అర్థం కాదు ఈ సంగతి, అర్థమవుతుంది. హల్లెలూయా. 70 మంది పోయారు ఆ దేశంలోకి, 20 లక్షల మంది అయిపోయారు. ఎక్కడ చూసినా వీళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. వాళ్ళకి ఎదురు చెప్పలేదు కానీ శ్రమలు శ్రమలు శ్రమలు, ఒకటే పని, రాత్రి పగళ్ళు ఇటుకలు కాల్చుకోవాలి వాళ్ళు, మట్టి వాళ్ళదే, నీళ్లు వాళ్ళదే, పేర్చేది వాళ్ళే, కాల్చేది వాళ్ళే, కర్రలు వాళ్ళదే, మట్టి వాళ్ళదే. చేసి 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 అలిసిపోయి మొత్తుకుంటున్నారు, దేవుడా మా శ్రమను చూడయ్యా అని. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు మనకి? తప్పు చేసినప్పుడు గుర్తురాడు. జబ్బు వస్తుంది తప్పు చేసిన తర్వాత, పాపం జబ్బులు వచ్చి బాధలు పడతామే, అన్నీ అయిపోతాయి, అవయాలను చెడిపోతాయే, అప్పుడు బతికేమని చెప్పు. ఎందుకురా నేను బతికిచ్చేది, నువ్వు అవసరం మాక. హల్లెలూయా. ఏమి బతకపోతే నష్టమా నువ్వా? చెప్పినప్పుడు విన్నావా? ఏమయ్యా, క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, విన్నావా? వినవు. బాధ రావాలా, మంచం ఎక్కాల, మూలగాల, అప్పుడుండే పాసే మిలువు
అప్పుడు సార్ ఫోన్ చేయి, ఏమి ఇప్పుడు ఏం అవసరం లేటోళ్ళు యేసునామములో. హల్లెలూయా. ఎప్పుడు సత్యవాక్యం నీ చెవులోకి వచ్చిందో ఆ రోజు నువ్వు మారు మనసు పొందాలి, ఎగస్ట్రాలు చేయకూడదు. క్షేమంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కన్నులు ఇటువంటి చూని ఇవ్వకంటే ఏం చూస్తున్నాయి నీ కన్నులు? ఏం కనపడుతున్నాయి వీళ్ళ కళ్ళకి? వెండి కనపడుతుంది, బంగారం కనపడుతుంది, రమ్యం కనపడుతుంది. ఓ ఒరిజినల్ వండర్ఫుల్. అబ్బాబా నా కళ్ళు చాలేదబ్బా, వారిని పాడైపోను. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటిది ఆశ. అందుకని నేను అభ్యంతరం ఏం చేయలేదు. నేను బాగా చూసినాను కానీ ఇప్పుడు మీరు చూడాకన్నట్టు ఈయన చూసి చాలు అయిపోయింది ఆయనకి. నువ్వు అతను వద్దురు నాయన, మీరు చూడాకంటారు తండ్రి, ప్రమాదం ఉంది ముందు పక్క. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, మోసం చెప్తున్నాము. కానుపు పీటల మీదకి వస్తున్నారు, కానీ అక్కడ వాక్యం చెప్తుంది మంత్రస్థానంలో దేవునికి భయపడినారంట. చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజు పిలిపించారే, మీకేం చెప్పారు? మగపిల్లలను బతికినిద్దని చెప్తే బతికినిచ్చారంటే వాళ్ళకు గొప్ప మాట అన్నారు. రాజా, ఐగుప్తు సిల్లాంటి వారు కదా ఆ స్త్రీలు. హల్లెలూయా. అయ్యమా, ఐగుప్తు లాంటి స్త్రీలు కాదు వాళ్ళు, హెబ్రీ స్త్రీలు. వాళ్ళు చురుకైన వారు. చెప్పండి కొట్టండి, యేసునామములో చురుకుతనం ఆత్మ మీ మీద ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి కొట్టండి, చెప్పండి కొట్టండి. చురుకైన ఆత్మతో మనం నింపబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చురుకైన వారు వాళ్ళు. మేము వెళ్ళేలోపు వాళ్ళు కానిపై వెళ్ళిపోతుంటే మేమేం చేసేదే? మనమైతే అట్టనకూడదు. అమ్మో నానే ఫోన్ చేయి, అమ్మ ఫోన్ చేయి, వన్నాడే ఫోన్ చేయి, ఆశ పిలువు, వాళ్ళ నర్సుని పిలువు, ఈ డాక్టర్ని పిలువు, నిత్య పొలనా స్వామి ఈ రోజుల్లో. హల్లెలూయా. నొప్పి రాకూడదు అమ్మకి. ఇంకా కింద కూర్చోది అమ్మ, పైనే కూర్చోబెట్టాలా. ఈమె కాలు కిందకి పెట్టకూడదు, కింద తిండి పెట్టాలా. వారిని యేసు రక్తం వేసే. ఏం బాధలమ్మా ఈ రోజుల్లో. వాళ్ళకి అలాంటి శక్తి లేదు. ఎట్టో తెలుసా, ఆ చురుకుతనమే వేరంట. మన నైట్ మాట నా మాట నేను శుక్రవారం రాత్రి, చురుకుతనం అనేది భాగ్యం అని రాయబడింది. ఈరోజు చురుకుతనం రాదు మనుషులకి. గిచ్చుకోండి, చురుకుతనం లేదు. మీకు చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. వాతభయమైన మనస్సాక్షి మారరు, బతుకులు మార్చుకోరు. యాడేసిన గొంగంటే అక్కడే ఉందని అంటారు వీళ్ళు. కానీ అంటున్నారు, మంత్రస్థానాలు అంటున్నారు, వాళ్ళు దేవునికి భయపడి ఎవరిని చంపడానికి సాహసం చేయలేకపోయారు. అటువంటి భయంకరమైన కఠోరమైన పరిస్థితుల్లో మోషే పుట్టాడు. సుందరుడు, అందగాడు, ఎంత సౌమ్యంగా ఉన్నాడు. అతను ఏం చేయాలంటే ఏమి చేయడం అర్థం కాకుండా ఒక తార తీసుకొని ఒక చిన్న జమ్ము పెట్టెను తయారు చేసి ఆ నైలు నదిలో వదిలిపెట్టారు. వదిలిపెడుతుంటే రాజకుమార్తె స్నానానికి వచ్చి ఆ స్నానం చేసే దగ్గరికి ఈ పెట్టెలోన అబ్బాయిని చూసింది. చాలా బాగున్నాడంట అతను. ఆ వంటది అక్కడే అక్కగారు ఉన్నారు పక్కన, మిరియాం ఉంది అక్క. ఎవరు తీసుకుంటారో నా తమ్ముడు నేను చూస్తూ ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎవరన్నా తమ్ముడు ఏదైతే అక్క చూస్తుంటుందా? మా అమ్మ సచ్చిందాగా చెప్పింది మా అక్కల గురించి నాకు. రే మీ అక్కలు నేను మా అక్కలు తిట్టేవాడిని నేను చిన్నప్పుడు. ఏం తెలుసురా మీ అక్కల గురించి నీకు? చిన్నప్పుడు నాకు ముద్ర వేసారంట. ఇక్కడ చిన్నప్పుడు ముద్రలు వేసేవాళ్ళుగా భుజాల మీద. మా అక్కలు ఏడ్చి డాక్టర్ దగ్గర పోనీయకుండా నన్ను అంత భద్రంగా దాచిపెట్టుకున్నారంట వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమన్నా అంత మాట్లాడేదాన్ని మా అమ్మ అదే గుర్తు చేస్తుంది నన్ను. ఆ గుర్తు చేసింది నన్ను నోరు మౌనంగా ఉంచేది. దేవునికి మహిమ కలుగును గాక. అక్క కనిపెడతా ఉంది నదిలో. ఈ చిన్న బిడ్డ మోషే ఆ తారపేటలో వెళ్ళిపోతా ఉంటే, జమ్ముపేటలో పోతా ఉంటే ఆ పక్కన పొదల్లో ఉండి కనిపెడతా ఉంది, నా తమ్ముడు ఎక్కడ పోతున్నాడు, నా తమ్ముడికి ఎవరు ఆధారం, నా తమ్ముడు ఏమైపోతాడు. బాధ, రక్త సంబంధం కదా, వేదన. ఆ బిడ్డ వెళ్తా ఉంటే వెళ్ళింది అడిగిపోయాడు. రాజు కుమార్తె దగ్గరికి పోయి ఆగింది. హల్లెలూయా. రాజు కుమార్తె జరిగి ఆ బిడ్డను పట్టుకుని చూస్తా, నాకు ఇష్టం పుట్టింది, నా కోసం పాలిచ్చి పెంచాలి వీడిని అనింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట అంటుంటే పొద నుంచి బయటకు వచ్చి చిత్తము నీ దాసురాలని అనింది. హల్లెలూయా. ఎవరు పోయింది? అక్కే పోయింది. అక్కకే తమ్ముడు దేవుడు అప్పగించాడు. ఆయన పెంచుకున్నారు. కనిపడ్డారా, నాయకుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా రాజు కుమారుని అనిపించుకోలేదు. అల్పకాల భోగాలను ఆశించినది చేయొచ్చు కళ్ళతో, అయినా ఒప్పుకోలేదు. క్రీస్తు ప్రజలతో శ్రమపడి నాకు మేలు అనుకున్నాడు. అల్పకాల భోగాలు నాకు అవసరం లేదు. నా నిరీక్షణ ఏమిటి? నాకు బహుమానం ఉంది.
ప్రతిఫలముగా కలుగు బహుమానం మీదనే నా దృష్టి నా ప్రభు తీసుకురాబోతున్న ఆ జీవకీటాన్ని నేను పొందుకోవాలంటే నా కన్నులు గుడ్డివైపోవాలి ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు అన్నాడు, వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కన్నులను తిప్పివేయ్యా. కన్నులు బాగా కావాలని ఆపరేషన్ చేసుకొని చూసుకుంటున్నాం. మరి మనం అద్దాలు పెట్టుకొని చూసుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నావు నీ కన్నులు? ఈరోజు నీ కన్నులు బట్టి ఏమైపోతున్నావు? ఇంకో మాట చెప్పి ముగిస్తున్నా, 5 నిమిషాలు. మీరు బాధపడకాకండి, సబ్జెక్ట్ వస్తుంది. హల్లెలూయా. ఒక ఆయన చూశాడు, ఒక ఆమెను ఓ సూపర్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడుంది నీ బలము? ఏదేదో కథలు చెప్పేవాడు శాంసోన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాంసోన్ ఎటువంటి బలవంతుడు అంటే అంత బలవంతుడు లేడు ఇక లోకంలో. దేనినైనా జయించగలుగుతాడు. వారందరూ ఫిలిష్తీయులందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. వాళ్ళ పంటలు నాశనం చేశాడు, వాళ్ళ కుటుంబాలు నాశనం చేశాడు. ప్రతి దానికి షాట్ వేయడము, వాళ్ళని ఓడగొట్టడము, ఈయన గెలవడం. ఒకే ఒక కొడుకు ఈయన మనోహర్ దంపతులు పుట్టిన, దేవుని ద్వారా పుట్టినవాడు శాంసోన్. ఆ పుట్టిన ఎవరన్నా ఒక మాట ఇందాక మా కోల సాక్ష్యం ఇచ్చింది, పుట్టబోయే వాడిని నేను ఏమి చేయాలా అని అడిగేవాళ్ళు లేరు, ఉన్నారా? ఏదో తల్లి బిడ్డ పుట్టే చాలు, తర్వాత అంటాం. ఈ మనోహర్ దంపతులు పొలంలో సేద్యం చేసుకుంటుంటే దూత వెళ్ళింది, మీ కొడుకు పుడతారంటానే, అయ్యో నాకు దూత చెప్పింది ఇట్లా అని భర్త చెప్తే, అవునా గమ్ముకున్నట్టు లేదని చెప్పి మళ్ళా వాళ్ళు మౌనం కూర్చొని మళ్ళీ దూత వచ్చినప్పుడు అడుగుతారు, ఆ కుమారుడు నేను ఏం చేయాలా, ఎలాగుంటాడు ఆ కుమారుడు అడిగింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చేయమంటావు? ఆ కుమారుని ఇస్తే, మాకు పిల్లలు లేరు, ఇస్తే ఆ కుమారుని ఏం చేయమంటావు అంటే, అతనికి నాజీరు తీయకుండా పెంచండి, ద్రాక్షరసం తాగకుండా అతన్ని ప్రతిష్ఠించండి, అతను గొప్ప బలవంతుడు అన్న ప్రవచనాన్ని ముందుగానే పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అతన్ని బంధించాలని ఒక దేశం, ఫిలిష్తీయుల దేశంకి వెళ్ళిపోతే అక్కడ వేశ్యలు ఉన్నారు. ఆ దేశంలో వేశ్యల దగ్గరికి వెళ్ళారు, వేసుకి చెప్పారు ఇతన్ని బంధించాలి మనం ఏ రీతిగానే, ఇతని దగ్గర అందరూ ఓడిపోతున్నాం మనం, ఇది మన దేశానికి వచ్చినటువంటి పరిస్థితి, ఇది మనకు అవమానం రాకూడదు, మన దేశానికి మనందరం ఒకటే కాబట్టి ఖచ్చితంగా అతని బలం ఆడదని అర్థం చేసుకో, అతను ఎవడు గదలేకపోతున్నాము, అతని చేతికి గాడిద ఎముకనిస్తేనే 1000 మందిని చంపేసిండు. హల్లెలూయా. నక్కలు దొరుకుతాయా? 300 నక్కలు పట్టుకొని తోక డ్యూటీలు కట్టి వాళ్ళ పొలాలని నాశనం చేసేసాడు. 300 నక్కలైనా ఉంటాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 300 నక్కలు ఒకదానితో ఒక్కొక్క గట్టి డ్యూటీలు వెలిగించి 300 నక్కలను వాళ్ళ పొలం మీదకి పంపించేస్తే మొత్తం నాశనం చేసినాయి. ఎవరు రైట్ చేసిన పని అంటే శాంసోన్. ఎట్లా దొరికినాయి నక్కలు వీడికి? ఆయన కొట్టాలని చంపడానికి పోతే ఒక గాడిద ఎముక దొరికితే దాంతో 1000 మందిని అర్థం చేసేసాడు. సంఖ్యలేసి బంధిస్తే అవి బూడిదలాగా కాలిపోయి అయిపోయాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏందా పవరు? సంఖ్యలు అయితే తెగిపోవాలా, ఊడిపోవాలమ్మా. ఏంది ఇది? ఎంత హీట్ ఉంటుంది దీంట్లో, అర్థం కాదు మీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొందరు తాగుతా కాలిపోతాం జరుగు అంటాం, మనం పట్టుకోలేము వాళ్ళని. తడిగుడ్డేసి చుట్టండి అయ్యా, నానబెట్టండి అయ్యా, ఎన్నో కథలు పడుతూ ఉంటాం. ఎందుకు చెప్తున్నా ఏంటంటే, ఆ దేశానికి వెళ్ళిపోయాడు, వేషకానికి పోయాడు. వేష దగ్గర పోయినప్పుడు ఆమె అంటుంది, ఓ సూపర్, ఎంత బలవంతుడు అబ్బా నువ్వు, నాకు ఐ లవ్ యూ, నువ్వు అంటే చాలా ఇష్టం నాకు, నువ్వంటే చాలా ఇష్టం నాకు అని చెప్పి ఎన్నెన్నో లాలన చేసినప్పుడు ఆమెకు రకరకాలు చెప్పాడు. అయితే కానీ నా మీద ప్రేమ ఉందంటే, ఎందుకు లేదే నీ మీద ప్రేమ, నీ మీద ప్రేమ ఉన్నప్పటికీ నేను వచ్చింది ఇక్కడికి అంటే, సరే కానీ నీకు ఇంత బలమే ఆడితే ఏం తింటున్నావు నువ్వు? నీ బలానికి నీ అందానికి ఏంది కారణం? ఇంటర్వ్యూలు చేసుకున్నారు కదా ఇప్పుడు. హల్లెలూయా. ఎందుకంత స్మార్ట్గా ఉన్నామ్మా, ఏం తింటున్నావమ్మా? ఇంటర్వ్యూలు పెట్టి టీవీలలో చూపిస్తున్నారు కదయ్యా, అది తిను, ఆ పప్పు తిను, ఈ పప్పు తిను, ఆ పౌడర్ రాసుకో, ఏంది బతుకులన్నీ అబ్బా అబ్బా అబ్బా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? ఎక్కడుంది నీ బలం? నా మీద నీకు ప్రేమ లేదులే, నాకు ముందు ప్రేమ చెప్పవా, రహస్యమా, నాకు దాచి పెడతావా, నేను నీకోసం ఇంతగా ఆనందిస్తుంటే అని చెప్పి ఆయన్ను చల్లగా ఏం చేసింది, ఆమె తొడ మీద పని పెట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. తొడ మీద పెట్టి నాగా లాలించింది. ఏమైపోయిందంటే, చెప్పకూడదు రహస్యాన్ని యామోహంలో చెప్పేశాడు. నా బలం వెంట్రుకల్లో ఉంది. హల్లెలూయా. నాజరు తీయకూడదు అని దేవుని దూతలు చెప్పారు. ఇప్పుడు ఏమైంది? ఒప్పుకున్నారు, రహస్యాన్ని బయట వేసుకున్నారు. వెంటనే పాయలుగా చేసి అన్ని శైలు కట్టేసి లాలించింది, నిద్రపెట్టింది, శత్రు రమ్మనింది, లంచం తీసుకునింది, నున్నగా గురిగేసింది. శాంసోన్ శత్రువులు వచ్చారు అంటే ఇటన్నాడు,
అంతకుముందు ఎత్తి తండేవాడు, తంటానే ఎగిరి పడిపోయేవాళ్ళు. బలమంతా పోయాక ఇప్పుడు ఆ బలం కావాలి ప్రభు ప్రార్థన చేస్తావు. ఉన్నప్పుడు ఏం చేసినావా? ఉన్నప్పుడు నీ పదాన్ని ఏం చేసినావు? దేనికో వాడుకొని ఇప్పుడు నడవలేకుండా నీ గుడికి రావాలని ఉంది, ఈ పాట పాడతావా? ఏమా ఇప్పుడు ప్రార్థన చేయి, ఇప్పుడు ప్రార్థన చేస్తే బాగుపడాలనా? అంటే నువ్వు అనుకున్నప్పుడే వేసాయి కావాలా నీకా? నా సృష్టికర్త అయిన దేవుని మాట బాల్య దినంలో అవసరమే, యవ్వన దినంలో అవసరమే, వృద్ధాప్యంలో అవసరమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎందుకు చెప్తున్నాను? కన్ను గురించి చెప్తున్నాను. పట్టుకున్నారు, కళ్ళు కూడా పొడిచేశారు ఆయన్ని. శక్తిలోనైపోయాడు. వాళ్ళ దేవత ఆలయం తీసుకెళ్ళి తిరగట్రాయి పెట్టి మెడ మీద పెడితే చుట్టూ తిరుగుతున్నాడు ఇట్లా. దేవతకు బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2 తలలు గుడ్డివాడైపోయి నిలబడ్డాడు. అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయిన సంగతి ఆయనకు తెలియదు. హల్లెలూయా. ఆత్మ విడిచిపోయి అపవిత్రమైన కార్యాలు చేసినప్పుడు ఆత్మ మనలో ఉండదు. పవిత్రమైన కార్యాలు చేస్తుంది దేవుని ఆత్మనికి తోడుగా ఉండి బలపరుస్తుంది. అంధుడు అయిపోయాడు, గుడ్డివాడైపోయాడు, ఇప్పుడు కన్నులు లేవు. ఒక్క అవకాశం ఈ ప్రభా అన్నాడు. హల్లెలూయా. అయ్యా ఒక్క ఛాన్స్ ఈ ప్రభా, నాకు ఏంది ప్రభా వీళ్ళ చేతుల నుంచి చచ్చిపోయేదా? నన్ను క్షమించయ్యా, ఒక్కసారి అవకాశం, ఒక్కసారి ఛాన్స్ నాకు ఇవ్వు అన్నాడు. 2 ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కాస్తూ గుడ్డివాడై తిరగటి విసేవాడిగా మారిపోయాడు. బలమంతా పోయింది. హల్లెలూయా. కొంత అంటారు అప్పుడు కాదు, ఎప్పుడు ఎట్లా కూడా దేవునికి మహిమ కలుగును గాక. సైతాన్ని మోసం చేసేవాడు వాడు. హల్లెలూయా. ఈ ఉపదేశం ఉంటున్న దేవుని బిడ్డ మోసం చేసి నీకున్న శక్తిని లాస్ చేసి, నీకున్న ఆత్మీయతను పాడు చేసి, నేను దేనికి పనికిరాడుగా చేసి అప్పట్లాగా ఉంది లేనుకొని బలం చేశాడు, కానీ అంత నున్నగైపోయింది. అనుకుంటే లేలేకపోతున్నాడు. ఒకప్పుడు సంఖ్యలన్నీ బూడిదగా మార్చేసినాడు. ఇప్పుడు చేతగానే వాడైపోయి 2 స్తంభాల మధ్య గుడ్డివాడైపోయి నిలబడిపోయాడు. అడుగుతున్నాడు, ఒక్కసారి నాకు బలమే, వీరి చేతులు నేను చావకూడదు, వీరి చేతులు నేను చావకూడదు, నాకు ఒకసారి నాకు బలమని చెప్పి ప్రార్థన చేసినప్పుడు కొంచెం ఎంటికలు మొలవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ ఎంటికలు మొలదు ప్రారంభించడంతో లాగేసి ఆయనతో మొత్తాన్ని ఆ దేవాలయం అందరూ కూలి చచ్చిపోయారు. కన్నులు, ఏ కన్నులు కలిగి ఉన్నావు నువ్వు? పౌలు గారి కన్నులుగా మన కన్నులు ఉండాలి. యేసుని చూసే కన్నులు కావాలి. పౌలు గారు అన్నారు, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూసి నేను గురి ఎద్దుకు పైగెత్తుచున్నాను. మోషే అంటున్నాడు, ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద నా దృష్టి, బహుమానం మీద దృష్టి. ఇతరులకు నేను అంటాడు ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేను అంత ఆశమాషిగా నేను గాలి కోసం నేను ప్రయాసపడినట్టుగా నేను ప్రయాసపడను. నాకు ఒక నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. మన దేవుడు బహుమానం ఇచ్చే దేవుడు. మన దేవుడు బహుమానాలు తీసుకుని త్వరగా నేను దర్శించబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వదుచున్నాను, వాని క్రియలకు సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. యు రెడీ? హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అన్ని గుడ్డివాడిగా ఉండిపోతున్నావా? అప్పుడు ఎప్పుడో ఉన్నాం కాదు, ఎప్పుడు ఆరిపోకూడదు. నువ్వు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా దేదీపమానంగా ప్రకాశిస్తూ ఎదగాలి, ఫలించాలి, కానీ జారిపోయే స్థితిలోకి రాకూడదు. నీలో ఆత్మ నిన్ను ఎడబాసిన సంగతి ఎరగలేని జీవితం ఉండకూడదు. కానీ ఆత్మ ఎల్లప్పుడూ మనతో. దావీదు ఎక్కడికి పోయినా దేవుని ఆత్మ అతనికి తోడుగానే ఉన్నది. దావీదుకి, శాంసోనికి దేవుని ఆత్మ విడిచిపెట్టిన సంగతి తెలియదు. అయితే దేవుని ఆత్మ దావీదు అంచెలంచె ఎదిగాడు. దేవునికి విరోధంగా చూసిన సౌలు కూడా నీరసిల్లిపోయాడు. దావీదు మాత్రం అంతకంతగా ఎదిగిపోయాడు. ఎందుకంటే ఆయన ముఖ దర్శనం, నా కనులని చూసేది ఆయన్నే, నేను ఆయనను చూడాలి, నువ్వేని ఎప్పుడు ఆయన చూసుకుంటూ జీవించిన జీవితం దావీదుకు ఉన్నింది. సౌలుకు లేదు, శాంసోనికి లేదు. దావీదుకు అంటాడు, శాశ్వతమైన కృప నీకు తోడుగా ఉంటుందయ్యా.
ఆయన లేచిన మొదలుకుని ఒకసారి బెత్షెబా విషయంలో చూశాడు, కానీ తర్వాత ఎన్నడూ ఏ పాపం చేయకుండా ఆయన వైపే చూసుకుంటూ జాగ్రత్తగా బతికాడు. అయ్యో, నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు, నాకు శుద్ధ హృదయం కలగజేయి, నాకు స్థిరమైన మనసు పుట్టించు అని పశ్చాత్తాపంతో జీవించి ఆయన వైపు చూస్తూ అంటాడు. ఆయన మెలుకుదిన వెంటనే ఆయన ముఖ దర్శనంలో నా ఆశలన్నీ తీర్చుకుంటానన్నాడు. ఆయన ఎవరు ఆశలు తీర్చేది? ఏడాది ఆశలు తీరేది నీకు? ఆయన ముఖ దర్శనం. అందుకే భక్తులు, నీ ముఖ దర్శనం చాలయ్యా, అంతకన్నా గొప్పది ఇంకోటి లేదు. ఆయన దర్శిస్తే, ఆయన చూపు మీద పడితే, మన చూపు ఆయన, మన కథలు ఆయన చూస్తే ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటా. నీ కనులు ఇటు అటు చూడక నీ కన్నురెప్పలకు సూటిగా చూడు. ఎన్నోసార్లు పడిపోయావు, జారిపోయావు. ప్రభు మాట్లాడుతున్నాడు. పౌలు చూశారు, మోషే చూశారు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం బట్టి ఐగుప్తు పరలోక మధ్య కుమారుడు అనిపించుకోలేదు, అల్పకాల పాప భోగాలను చూడలేదు. కానీ పదలో మనచున్నటువంటి మంటను చూశాడు, ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుడు దిగువచ్చి మోషేని ఎన్నుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే దేవుని దూతలు దిగి వస్తారు. ఆనాడు ఇజ్రాయెల్ జనాంగం ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగివచ్చి మోషేను ఎన్నుకొని ఇజ్రాయెల్ నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఫిలిష్తీయుల చేతులను నడిపించే ఒక మంచిగా న్యాయాధిపతిగా శాంసోను ఎన్నుకున్నప్పుడు తిరిగి బలమిచ్చి శాంసోను నడిచాడు, దేవుని బలం పొందుకొని. ఈరోజు నీ కనులు ఏం చూస్తున్నాయి? కనులను అభ్యంతరం చేయకుండా పోతే ప్రమాదం ఉంది పిల్లారా. మనం పౌలు అంటున్నాడు, యేసు వైపు చూచు నేను గొర్రె ఎద్దకు పెగదుచున్నాను. పేతురు యేసు వైపు చూచు నీళ్ళ మీద నడిచాడు, గాలి వైపు చూసి మునిగిపోయాడు. యేసయ్యనే చూస్తూ ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో మేము మా కుటుంబాలు, మా జీవితాలలో నాయన మీరు మాట ఇచ్చారు. మీ దేహముకు దీపము కన్ను అని. ఆ కన్నును కాపాడుకోవడంలో మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. వ్యర్థమైన దాన్ని చూడకుండా, చూసిన దానిలో మేము మోహించకుండా, ఏదో కావాలని ఏదో ఆశించి నీ ఆత్మను మేము పాడు చేసుకోకుండా, మీ ఆత్మ మాకు దూరమైన జీవితాలు మాలో ఉండకుండగా, ఈ మధ్యాహ్నం విధిన సంఘాన్ని, విశ్వాసులను, లైవ్ ద్వారా వింటున్న బిడ్డలను, శబ్దయంత్రం ద్వారా వింటున్న మా గ్రామ ప్రజలను, బోధించిన మమ్మల్ని కూడా మీరు సరిచేసి మీరు దిద్దమని కోరుకుంటూ, మీరు తీసుకురాబోతున్న బహుమాని మీద మా దృష్టిని అయినా బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నీవు ఇవ్వబోతున్న బహుమానం కోసం మా సిద్ధపడుతూ, అనేకులు సిద్ధపరుస్తూ మీరు రాబోతున్నావు బహుమానం తీసుకుని భూలోకానికి. హింసలైన, కరువైన, ఖడ్గమైన ప్రభా మీద నిలిచి మా నిరీక్షణ ఒకటే, నీ ద్వారా బహుమానం పొందుకోవాలని, అనేకులు నీ వరకు తయారు చేయాలనే నిరీక్షణతో నిలబడ్డాము ప్రభువా. హెచ్చరిస్తున్నాము, అనుదినము వేడుకుంటూ ఉన్నాము, ఎవరు నశించిపోకూడదని, ప్రతివాన్ని క్షమించాలని, ప్రతివాన్ని పరిశుద్ధపరచాలని కోరుకుంటున్నాను. ఇదిగో ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో ఒక క్రమము, ఒక రోషం కలిగి నీ కొరకు జీవించడానికి సహాయం చేయను ఆయన. అనేక కుటుంబాల సాతానుడు మోసం చేస్తున్నాడు, వానికి లోబడుతున్నారు, క్రమం లేకుండా అక్రమంగా జీవిస్తున్నారు, అనేక అపవిత్రమైన జీవితాలు జీవించుకుంటూ ఆపత్కాలంలో నేను అతని మనుషులను ఆపత్కాలంలో ఆశ్రయిస్తున్నారు. కానీ పరిపూర్ణంగా నేను సేవించి, నేను ఆరాధించలేక, కొనియాడలేక, స్తుతించలేక ఉన్నారు. వాళ్ళు మన్నించండి. ఈ ఉదయకాలం మధ్యాహ్నం ఉదయకాలం మొదలుకొని ఈ మధ్యాహ్న కాలం వరకు మనల్ని కాపాడావు. ఇది నా మాటలు ఉదయాలు భద్రం చేసుకొని తిరిగి వెళ్తులుగా మాటలు ధ్యానించుకుంటూ వారి కన్నులు నిన్ను చూసి కన్నులుగా మాత్రమే ఉండాలి. ఆనాడుదైనా తండ్రి పేతురు, యోహానులు, నేనా తండ్రి మీరు రూపాంతరం చెందినప్పుడు యేసు తప్ప వారికి ఎవరు కనబడలేదు అని విన్నాం. మీరు తప్ప మాకు ఏది కనబడకూడదు యేసు నామంలో. మా సంఘానికి, మా కుటుంబాలకు నువ్వు తప్ప వేరేది అని మేము చూడకుండా మా జీవితాలు సాగిపోవడానికి సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.